ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభాశీర్వాదాలు, వందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మనందరం బాగుండటానికి గల కారణము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత ఆరోగ్యమే కానీ, ఆశీర్వాదమే కానీ, కాపుదల భద్రత కానీ ప్రభు ఇచ్చినందుకు వందనాలు. నిన్న దినమున మంగళవారం కూడిక జరిగింది. అందులో ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చారు. అసలు ఆ పిల్ల ఎంత ఏడుస్తుందంటే, చాలా కొన్ని సంవత్సరాలకి ఆ బిడ్డను దేవుడిచ్చాడు. ఆ తర్వాత ఆమెని కొంచెం దారి తప్పించాలని ఒక ఆమె ప్రయత్నం చేసింది. కానీ ఎవరు దారి తప్పించినా దుష్ట శక్తుల ప్రభావాల నుంచి దేవుడే మనల్ని విడిపించాలి, కానీ అది ఎవరి వల్ల ఎవరి తరము కాదు కదా. దేవునికే మహిమ కలుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు మనతో ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీ ఎడల నా ఎడల మనం అనుకున్నది ఏం జరగదు, కానీ దేవుడు అనుకుంటే తప్పకుండా మనందరి జీవితాల్లో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని మన దేవదేవుడైన మన ప్రభువైన యేసు మన జీవితంలో చేయగలడు. ఆమేన్. నీ జీవితంలో ఎన్నో చేశాడు, మన జీవితంలో కూడా ఎన్నో చేశారు. మంగళవారం లైవ్ వస్తుందమ్మా, మీరందరూ చూడండి. అద్భుతమైన విడుదల. దేవుడు అనేకులతో మాట్లాడతారు. అనేకుల మీద పరిశుద్ధాత్మ ఉంచి అనేకులు ధైర్యపరుచుతున్నారు, ఓదారుస్తున్నారు, నెమ్మదినిస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకని మంగళవారం రోజున స్త్రీలైన మీరు ఒట్టిగానే కూర్చుంటారు ఇళ్లల్లో కదా. మధ్యాహ్నం జాబులు చేసేవాళ్ళు కాకుండా ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? మంచిగా అన్నం తిని నిద్రపోవటమేగా. కానీ అందుకంటే ముందు చక్కగా మీరు 11 గంటలకి 11 మేము వీడియో పెట్టేసరికి 10:30కే స్టార్ట్ అవుతుంది. కానీ ప్రార్థనలు చేస్తాము, పాటలు పాడతాం. కానీ 11:30 పౌదకు 12 అవుతుంది. అప్పుడు లైవ్ స్టార్ట్ చేస్తాము. అప్పుడు మీరు లైవ్ ఆన్ చేసుకుని అందులో ఏకీభవించండి. వాక్యంలో కానీ, ఆరాధనలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అనేకులతో మాట్లాడతారు. అనేకమైన వ్యాధుల నుంచి దేవుడు విడుదలిస్తాడు. అందుకనే ఖాళీగా కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ టైం చూసుకుని మీరు షేర్ చేయండి, ఆ లైవ్లోకి వచ్చేయండి. తప్పకుండా దేవుడు మీ మనవి ఆలకించి మీ బాధ నుంచి, మీ యొక్క కుటుంబం సమస్యల నుంచి తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు. విడుదలిచ్చినప్పుడు మాకు కూడా చెప్పినట్టయితే మేము కూడా ఆనందించి ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకు చూడమంటున్నానంటే, నిజంగా ఈ రాకడి దినాల్లో, ఈ చివరి దినాల్లో తప్పకుండా మనం ఎక్కువగా మంచాల మీద కానీ, కూలర్ల కింద కానీ, అన్నం తింటూ తాగుతూ కాదు, కానీ ప్రభు సన్నిధిలో గడుపుట, ఉపవాసం ఉండి మనకి, మన కుటుంబాలకి చాలా చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. ఈరోజు దేవుడు వాగ్దానాన్ని మనతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను. 7:17 17. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో, నీ చేతిలోనున్న ఈ కర్రతో నేను నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడను. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనెను. దేవునికి స్తోత్రం. అసలు ఎంత అద్భుతం అండి ఇది. ఇది సామాన్యమైన అద్భుతం కాదు. ఈ అద్భుతాన్ని మన ప్రభువైన యేసు ప్రభు తప్ప ఎవ్వరూ చేయలేరు. ఇలాంటి అద్భుతం ఏంటి అసలు? కర్ర, చేతిలో ఉన్న కర్ర ఆ నీటిని కొట్టడం ఏంటి? ఆ నీరు రక్తముగా మారటం ఏంటి? అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోవటం ఏంటి? అవి కంపు కొట్టడం ఏంటి? ఆ నీళ్లు తాగడానికి ఆ ఐగుప్తీయులు అసహ్యపడుతున్నారు. నిజమే, అసలు మనం తాగేదే నీరు కదా. మనం నీరు తాగే బ్రతుకుతాం. నీరు మనకి ఎంత అవసరమైందో
అన్నం ఉన్నా లేకపోయినా నీళ్లు తాగి బ్రతుకుతామని చాలామంది మనందరం ఒక్కొక్కప్పుడు సాక్ష్యాలు చెప్పుకున్న వారమే. ఉపవాసం ఉన్న నీళ్లు తాగి బ్రతుకుతాం కదా. కానీ అలాంటి నీరుని ఒక కర్రతో దేవుడు మోషేకి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ఆ కర్ర. ఆయన జయించడానికి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి ఆ కర్రే. నిజంగా చేపలు చచ్చిపోయినాయి, ఏటి నీరు రక్తంగా మారిందంటే అసలు ఊహించినటువంటి అద్భుతమైనది అది. ఎవ్వరు చేయలేనంత అద్భుతాన్ని మన దేవదేవుడు, మన ప్రభువైన యేసు చేస్తాడు. ఆ కర్ర మనందరి చేతిలో ఉంది కదా. ఏంటో తెలుసా? మన బైబిల్. ఆ కర్ర ఏంటంటారు? మన బైబిల్. దేవుని బిడ్డలారా, మన బైబిలు, దేవుని వాక్యము, దేవుని వాగ్దానం మన చేతిలో ఉండగా, వాగ్దానం ఉండగా, మన వాక్యం ఉండగా, మనము దేవుని చేత నడిపించబడే వాక్కులు మనతో ఉండగా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేది కావాలని కోరుతావో, ఏది కావాలని రోషం కలిగి ప్రార్థన చేస్తావో, నిజంగా నువ్వు నీతిమంతురాలవైతే, నిజంగా నువ్వు నీతిమంతుడవైతే, నిజంగా దేవుణ్ణి అనుసరించి నడుస్తూ అన్నిటినీ కూడా వదులుకొని నా దేవుడే నా జీవితంలో కార్యం చేయాలని నువ్వు చేస్తున్నట్టయితే తప్పకుండా దేవుడు నువ్వు అనుకున్న కార్యం, నీరు రక్తముగా మారినట్టుగా, చేపలు చచ్చిపోయినట్లుగా, అవి కంపు కొడితే నీళ్లు అసహించుకున్నట్టుగా ప్రతి ఒక్కరి కార్యాన్ని నీ తలను పైకెత్తి దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. ఇది కరెక్ట్గా నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. ఏకీభవిస్తున్న మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఇలాంటి అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం ద్వారా జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా వారికి తోడుగా ఉండండి. పుట్టినరోజు, వివాహ దినము, ఎగ్జామ్ రాస్తుంటే పాస్ అవునుగాక, అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచబడునుగాక, పని మీద బయటికి వెళ్తుంటే అది జరిగి తిరిగి వచ్చునుగాక. ఈ రోజంతా వాళ్ళకి తోడుగా నడిపించి దీవించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.